హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వంటలు. ఈరోజు తలకాయ కూర వండుతున్నానండి. కుక్కర్లో వేసుకుంటున్నాను. మొత్తం తలకాయ అంతా కడిగినాక దీంట్లో అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా నూనె పోసుకోవాలి, మళ్ళీ వాటర్ పోసుకోవాలి. 2 చెంబుల నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టుకుందామండి. ప్యాన్ తీసుకొని దాంట్లో కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి వేసుకొని గసగసాలు వేసుకోవాలి. 2 స్పూన్స్ గసగసాలు వేసుకొని వేయించుకోవాలి. దూరగా వేయించుకున్నాక అది పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్నాక దాంట్లో పీసెస్ అన్నీ తీసుకుందామండి. ఉడికిన ముక్కలన్నీ తీసుకుందాం. ముక్కలన్నీ ఒక దాంట్లో వేసుకొని వాటర్ ఒక పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం. దాంట్లో ఆయిల్ పోసుకోవడం, 2 స్పూన్స్ ఆయిల్. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. కలుపుకోవాలి బాగా. ఎర్ర అయినాక ఇప్పుడు ముక్కలన్నీ వేసుకుందాం. దీంట్లో ముక్కలన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత తీసి పసుపు వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని కారం వేసుకుందాం. ఒక 4 స్పూన్ల కారం వేసుకుంటాను. మీకు ఎంత అవసరం వస్తే అంత వేసుకోండి. మసాలా వేసుకుంటాను. ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకుందాం బాగా. తర్వాత ఆ ఉడకబెట్టిన నీళ్ళు దీంట్లో ఎసరుగా పోసుకుందామండి. అవే నీళ్ళు ఎసరు పోసుకోవాలి. మొత్తం నీళ్ళంతా పోసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని కలిపేసి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికిందేమో చూసుకుందాము. మూత తీసి టమాటా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనము చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు పోసుకున్నాక మనం ఎంత ముందు నూరుకున్నాం కదా మిక్సీలో, ఆ మసాలా వేసుకుందాం. మసాలా వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్నాక మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉడికినాక కొత్తిమీర కడుక్కొని కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ ఆపేద్దామండి. వేడి తలకాయ కూర రెడీ.